లేదు ఎటు టచ్ రాజు అర్జున్ మళ్ళీ అన్నచ్చు మళ్ళీ. నమస్కారాలు. మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంలో మరి మేమందరం కూడా ఊళ్ళలో ప్రచారం చేసేటప్పుడు మరి కొన్ని దిక్కుల మాకు కొంతమంది మమ్మల్ని అడగడం జరిగింది, కొన్ని ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. అవన్నీ కూడా చాలా అంటే మా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, బీజేపీ పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వాన గత 5 సంవత్సరాలు మా పార్టీ పైన, మా ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేసీఆర్ గారి పైన అభాండాలు వేయడం జరిగింది. అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అయినప్పటికీ వాళ్ళు పదే 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 పలకడం వల్ల, చెప్పడం వల్ల గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఈరోజు వేరు కాదు. ఒకే క్షణంలో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల, వాట్సాప్ మెసేజ్ల వల్ల ఒకే సెకండ్లో ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన వార్తలు వెళ్ళిపోతున్నాయి. నేను ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక ఆవిడ నన్ను ప్రశ్నించింది, అయ్యా అంత బాగానే చేసిండు కానీ ఒక్కొక్కరి నెత్తి మీద 5 లక్షలు అప్పు చేసినాడు కదా కేసీఆర్ అని అడిగింది. ఆవిడకు అంత పెద్ద ప్రశ్న అడగడం లోపట కారణము మరి ఈరోజు సమాచార వ్యవస్థ. దురదృష్టవశాత్తు మా పార్టీ తరఫున, మా పార్టీ నాయకులు మేము ఏ స్థాయిలో అయితే దాన్ని కాబట్టి వాళ్ళు తిట్లు తిడితే మళ్ళీ తిట్లు తిట్టడం ఇవన్నీ మంచిది ఎందుకు కాదు కదా అని చెప్పి మేము వాళ్ళ విమర్శల్ని ఆ స్థాయిలో తిప్పికొట్టడం లోపట నేను వ్యక్తిగతంగా మాది కొంత ఓ విధంగా కాంప్లసెన్సీ, సరే ఏంలే వాళ్ళు మాట్లాడుకొని అనేటువంటి ఒక నిర్లిప్త వైఖరి ఉండడము మాకు చాలా దెబ్బతాకింది ఎన్నికలు. అవే మాటలు నిన్న బండి సంజయ్ గారు కరీంనగర్లో మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడారు. మరి నేను ఈరోజు సిరిసిల్లలో మరి ముఖ్యమైనటువంటి పత్రికా విలేకరుల మిత్రులతో కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఈ వార్తలు మళ్ళీ ప్రజలకి వెళ్ళాలి, ఏది నిజము ఏదనేది. ఇలా నేను 3 రోజుల క్రితము హైదరాబాద్ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పళ్ళెంలో అప్పచెప్పినామని చెప్పిన. ఆ వ్యాఖ్యానాన్ని బండి సంజయ్ గారు నేను తప్పుబట్టి, వినోద్ కుమారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఇట్లా మాట్లాడిండు, మరి అలా మాట్లాడైతే 1వ తారీఖు నాడు జీతాలు ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే ఇవెందుకు ఇవ్వలేదు అవేందుకు ఇవ్వలేదని చెప్పి నిన్న ప్రశ్నించాడు. మంచిగా ప్రశ్నించడం, నేను జవాబు చెప్తా వినండి. బండి సంజయ్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులు, నేను మాజీ పార్లమెంట్ సభ్యులు. మీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం, మీరు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వము ఆర్బీఐ లెక్కలు ప్రచురించింది. ఇవన్నీ కూడా పత్రికా మిత్రులకు కూడా ఒక్కొక్క కాపీ నేను ఇవ్వబోతున్నాను. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు దీన్ని లోతుగా మీరు పరిశీలించి మీరు దీన్ని రిపోర్ట్ చేయండి.
నేను ఇచ్చినటువంటి డాక్యుమెంటు మీకు వెబ్సైట్లో మీరు వెళ్తే మీకు దొరుకుతుంది. నేను ఒక జిరాక్స్ తీసి మీకు ఇస్తున్నాను. ఇది ఎట్లున్నది అట్లున్నది, దాంట్లో ఏ వార్తలు ఉంటే ఏ ఉంటే అవి మీకు ఇస్తున్నాను. SOTR అంటే స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్, అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం, పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో పెట్టేటువంటి బడ్జెట్లో 84.2% మా సొంత డబ్బులు, తెలంగాణ రాష్ట్ర సొంత డబ్బులు, SOTR డబ్బులు 84.2%. ఇది దేశంలో రెండోది. మొదటిది హర్యానా రాష్ట్రం 86.9. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, మొన్నటిదాకా కర్ణాటక, మరి వాళ్ళ గోవా వారు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహారు, ఈ రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేవు. అంటే 100 రూపాయలు తెలంగాణ ఖర్చు పెట్టాలంటే 84.2 రూపాయలు తెలంగాణ సొంత డబ్బులు, మిగతా 16 రూపాయలు 15 రూపాయల 80 పైసలు శాతం లెక్కలో చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రము 30% కూడా లేదు, 29.4%. అంటే 70 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 70%. జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ 54 రూపాయలు మాత్రమే, 54% మాత్రమే